బాబీ దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ నటిస్తున్న మూవీ ఎన్బీకే 109కి డాకు మహారాజ్గా పేరు పెట్టారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంపై భారీ అంచనాలు ఉన్నాయి. భగవంత్ కేసరి తర్వాత బాలయ్య నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ మూవీపై భారీ అంచనాలున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రాబోతున్న ఈ సినిమాలో పొలిటికల్ బ్యాక్డ్రాప్ నేపథ్యంలో సాగే ఫ్లాష్ బ్యాక్ ఉంటుందని టీజర్ను బట్టి అర్థమవుతుంది. ఈ మూవీలో బాలయ్య 3 విభిన్న కోణాల్లో కనిపిస్తాడని టాలీవుడ్ వర్గాలు చెబుతున్నాయి. అలాగే 3 హీరోయిన్లు ఉన్న ఈ మూవీలో ఉర్వశి రౌతేలా కీలక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. ఈ మూవీలో మలయాళ ఇండస్ట్రీకి చెందిన అగ్రనటుడు నటిస్తున్నట్లు తెలుస్తుంది. 96 సెకన్ల నిడివితో ఉన్న ఈ డాకు మహారాజ్ టీజర్ సినిమాపై మరింతగా అంచనాలను పెంచేస్తోంది. ఈ కథ వెలుగును పంచే దేవుళ్ళది కాదు, చీకటిని శాసించే రాక్షసులది కాదు, ఆ రాక్షసులని ఆడించే రావణుడిది కాదు. ఈ కథ రాజ్యం లేకుండా యుద్ధం చేసిన ఒక రాజుది, గండ్రగొడ్డలి పట్టిన యమధర్మరాజుది, మరణాన్ని వణికించిన మహారాజుది అంటూ డాకు మహారాజుగా బాలకృష్ణను పరిచయం చేసిన తీరు అదిరిపోయింది. మునుపెన్నడూ చూడని సరికొత్త రూపంలో గుర్రంపై బాలకృష్ణ ఎంట్రీ ఇవ్వడం అభిమానులను ఆకట్టుకుంటోంది. త్వరలోనే ట్రైలర్ విడుదల చేస్తారని సమాచారం. ఈ ట్రైలర్లో బాలయ్య విశ్వరూపం చూపిస్తారని తెలుస్తుంది. మొత్తానికి టీజర్ చూస్తుంటే బాలయ్యతో మరో హ్యాట్రిక్ బ్లాక్ బస్టర్కి బాబీ శ్రీకారం చుట్టబోతున్నాడని అనిపిస్తుంది. ఈ భారీ యాక్షన్ ఎంటర్టైనర్ను సంక్రాంతి కానుకగా జనవరి 12న విడుదల చేస్తామని అధికారికంగా ప్రకటించారు. బాలయ్యను కొత్త గెటప్లో చూపించడంలో దర్శకుడు 100% సక్సెస్ అయ్యారు. టీజర్కి మెయిన్ హైలైట్ తమన్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మరి ఈ టీజర్ చూశాక వచ్చే సంక్రాంతికి బాలకృష్ణ అభిమానులకు పెద్ద పండగ అని ఫిక్స్ అవ్వాల్సిందే. పీరియాడిక్ స్టోరీ అని తెలుస్తుండగా అందుకు తగ్గట్లు టైటిల్ ఎంచుకున్నారు. బాలకృష్ణ లుక్ అండ్ క్యారెక్టరైజేషన్ కొత్తగా ఉన్నాయి. ఆయన బందిపోటు లేదా గూఢాచారి కావచ్చు, అజ్ఞాతంలో ఉండి దుర్మార్గుల మీద యుద్ధం చేసే వీరుడు కావచ్చు. ప్రజ్ఞా జైస్వాల్, శ్రద్ధ శ్రీనాథ్, చాందిని చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో సూర్యదేవర, నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. టీజర్ ఆకట్టుకున్న నేపథ్యంలో ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు. ఈ చిత్రం అనంతరం బాలకృష్ణ దర్శకుడు బోయపాటితో అఖండ 2 చేస్తున్నారు.